Hello, mic testing 1, 2, 3. Welcome to my new podcast, Idli with Isha. నేను చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు నన్ను ఒక వ్లాగింగ్ ఛానల్ అన్న ఒక పాడ్కాస్ట్ అన్న స్టార్ట్ చేయమని. ఇన్ని రోజులకి నాకు ఫైనల్గా మోటివేషన్ దొరికిందనమాట. ఇడ్లీ విత్ ఈషా అని పేరు ఎందుకు పెట్టానంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో. నేను పక్కా సౌత్ ఇండియన్ అండ్ నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం, దోశ అంటే చాలా ఇష్టం. సో మన రూట్స్కి దగ్గరగా ఉండాలని చెప్పి ఇడ్లీ విత్ ఈషా అని పేరు పెట్టాను. అండ్ ఈ పాడ్కాస్ట్ మోస్ట్లీ తెలుగులోనే ఉంటుంది, కానీ అక్కడక్కడ ఇంగ్లీష్ వస్తుంది, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఆ చిల్ క్యాజువల్ పాడ్కాస్ట్. మనం ఏవి సీరియస్ టాపిక్స్ మాట్లాడుకోము, అది మనకి సెట్ కూడా అవ్వదన్నమాట. బేసికలీ నన్ను ఇన్స్టాగ్రామ్లో చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు, వాటన్నిటికీ ఆన్సర్ ఈ పాడ్కాస్ట్లో చెప్దామని డిసైడ్ అయ్యాను. పాడ్కాస్ట్ అనౌన్స్ చేసి 3 weeks అవుతుంది, కానీ చాలా లేట్గా ఫిల్మ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు అన్నీ నాకే తెలుసు అన్న నాకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అనమాట. నాకు ఎవరిని హెల్ప్ అడగడం కూడా ఇష్టం లేదు. సో మొత్తం నేనే సెటప్ చేసుకుందామని ట్రై చేశాను. నేనేమనుకున్నాను, ఒక కెమెరాకి ఒక మైక్ పెడితే అయిపోయింది పాడ్కాస్ట్ అనుకున్నాను. అందుకని ఇట్లా ఒక పింక్ మైక్ కూడా ఆర్డర్ చేశాను. ఇలా షోకులకి పోయి రివ్యూస్ చదవకుండా ఏది పడితే అది ఆర్డర్ చేయకండి. ముందు రివ్యూస్ చూసి మంచి బ్రాండ్ మైక్ ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఈ మైక్ దొబ్బింది, నిన్న పనిచేయడం మానేసింది. సో కొంచెం డిలే అయ్యింది. రియలైజ్ అయ్యింది ఏంటంటే, సో ఈ మైక్ని మనము ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఆడియోని సపరేట్గా రికార్డ్ చేస్తాము అండ్ వీడియోని కెమెరాలో సపరేట్గా రికార్డ్ చేస్తాము. ఈ రెండింటిని మళ్ళీ ఇంకొక యాప్లో వేసి కలపాలన్నమాట. సో అది ఎలా అవుతుందో మీరు ఈ ఎపిసోడ్లో చూస్తారు. సక్సెస్ఫుల్ అయితే ఎపిసోడ్ రిలీజ్ చేస్తాను ఈ వీక్, అవ్వలేదంటే మీరే అర్థం చేసుకోండి. సో ఫైనల్లీ మా హస్బెండ్ హెల్ప్ చేశారు ఇవన్నీ సెటప్ చేయడానికి. అడగాల్సి వచ్చింది హెల్ప్. తన లైట్స్ కూడా హెల్ప్ చేశాడు ఫిక్స్ చేయడానికి. సో హోప్ఫుల్లీ ఇట్స్ గోయింగ్ టు వర్క్ అవుట్. చూద్దాం. ఓకే, నా గురించి తెలియని వాళ్ళకి చిన్న ఇంట్రడక్షన్. నా పేరు మౌనిషా. నన్ను అందరు ఇక్కడ అమెరికాలో ఈషా అంటారు. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లో. నేను స్కూల్ సెయింట్ ఆన్స్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను అండ్ కాలేజ్ CBITలో చదువుకున్నాను. 2015లో పెళ్ళైన తర్వాత యూఎస్కి వచ్చాను. ఇక్కడ యూఎస్లో మేము యూటా అనే స్టేట్లో ఉంటాము. నాకు 4 months బ్యాక్ ఒక చిన్న పాప పుట్టింది. తన పేరు మిథిల. తనకి ఇప్పుడు 4.5 months యాక్చువల్లీ. మాకు 2 కుక్క పిల్లలు, మోగ్లీ అండ్ మైలో. మా హస్బెండ్కి ఏమో నాకున్నంత సోషల్ మీడియా పిచ్చి లేదనమాట. సో తనని మీరు ఎక్కువ చూడరు. ఏదో రోజు ఒకరోజు పాడ్కాస్ట్లో ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ హన్స్మన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో PhD చేయడానికి ట్రై చేస్తుండే అనమాట. క్యాన్సర్ రీసెర్చ్లో ల్యాబ్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుండే. అప్పుడు నాకు 2016లో ప్యాజెంట్స్ చేశాను కొన్ని. నేను మిసెస్ ఏషియా అయ్యానప్పుడు 2016లో. దాని తర్వాత నేను మోడలింగ్ స్టార్ట్ చేశాను. ఒక చారిటీ ఈవెంట్లో నేను ఒక రన్వే షో చేస్తున్నప్పుడు ఒక మోడలింగ్ ఏజెన్సీ వాళ్ళు నన్ను చూసి వాళ్ళతో సైన్ చేయించుకున్నారు. సో వాళ్ళ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఇక్కడ యూటాలో చాలా లోకల్ స్టోర్స్కి, బొటిక్స్కి, జ్యువెలరీ స్టోర్స్, బ్రైడల్ స్టోర్స్, కమర్షియల్ మోడలింగ్, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్కి, రన్వే, ఇలా చాలా మోడలింగ్ చేశాను. 3 years నుంచి ఇంకొక ఏజెన్సీతో ఉన్నాను. సో ఓవరాల్గా ఒక 7-8 years నుంచి మోడలింగ్ చేస్తున్నాను ఇక్కడ. నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ మోడలింగ్ చేయడము. నా ఫేవరెట్ టైప్ ఆఫ్ షూట్స్ బొటిక్స్కి మోడలింగ్ చేయడము. నాకు కొత్త డ్రెస్సులు వేసుకోవడం అంటే చాలా ఇష్టము. అండ్ ఈ మధ్య ఇలా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ కొంచెం పెరిగారు. అప్పటి నుంచి కొంచెం ఇన్ఫ్లుయెన్సింగ్, బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేశాను. సో ఇక్కడ లోకల్గా బ్రాండ్స్ కొందరు నాకు ప్రోడక్ట్స్ పంపిస్తారు, వాటిని రివ్యూలు ఇవ్వడము, చిన్న రీల్స్ చేయడము, అలాంటివన్నీ స్టార్ట్ చేశాను. ఓవరాల్ ఐ హ్యావ్ సో మచ్ ఫన్ డూయింగ్ దిస్. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు బికాజ్ ఐ హ్యావ్ 4 month old, ఐ హ్యావ్ ఎ న్యూ బార్న్ బేబీ, నాకు అస్సలు టైం సరిపోవట్లేదు. మా పేరెంట్స్ మాతో ఉన్నారు ఒక 3 months బేబీ పుట్టాక. వాళ్ళు జూలై ఎండింగ్లో వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి మొత్తం మేమే మేనేజ్ చేస్తున్నాము బేబీని, వర్క్ అన్నీ. సో కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంది, కానీ తప్పదు కదా. ఇప్పుడు అర్థమవుతుంది నాకు, వేరే మామ్స్ అందరూ మాకు నిద్ర లేదు, టైం లేదు వేరే చేయడానికని ఎందుకు చెప్తున్నారో. నేను నిద్రపోయి ఒక 2 weeks అయిందేమో. మా బేబీ షీ స్లీప్స్ వెల్ త్రూ ద నైట్, బట్ నైట్ అప్పుడప్పుడు లేస్తుంది బింకీ కోసము. అప్పుడు నాతో ప్రాబ్లం ఏంటంటే, నేను ఒకసారి లేస్తే మళ్ళీ నిద్రపోలేను. సో అలా నేను నిద్రపోయి చాలా రోజులు అయింది.
ఇంకేదో అలా అలా సర్వైవ్ అయిపోతున్నాము. ఆల్సో రన్ 2 బిజినెసెస్. వాటి గురించి మనము ముందు ముందు మాట్లాడుకుందాము, టైం ఉంది మనకి చాలా. ఫస్ట్ టాపిక్ ఈరోజు ఏంటంటే, చాలామంది నా బర్త్ స్టోరీ ఇంకా నా పోస్ట్ పార్టమ్ వెయిట్ లాస్ గురించి షేర్ చేయమని అడిగారు. సో లాస్ట్ ఇయర్ అరౌండ్ దిస్ టైమ్, ఆగస్ట్ ఆ టైంలో ఐ ఫౌండ్ అవుట్ ఐ వాజ్ ప్రెగ్నెంట్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ట్రైమిస్టర్లో అందరిలాగానే నాకు కూడా లైట్గా సిక్నెస్ వచ్చింది, బట్ ఐ వాజంట్ వామిటింగ్ ఆర్ ఎనీథింగ్. బట్ నాకు చాలా నాషియా, ఇంకా కళ్ళు తిరుగుతుండే అనమాట, ఎప్పుడు తింటా ఉండాలి చిన్న చిన్న క్వాంటిటీస్లో. సో నాట్ బ్యాడ్, ఓవరాల్ నాట్ బ్యాడ్. కానీ సెకండ్ ట్రైమిస్టర్లో ఏమైందంటే, బేబీ స్టార్టెడ్ గెటింగ్ బిగ్. తను టాల్ బేబీ అనమాట. సో దానివల్ల ఏమైందంటే, తన లెగ్ నా రిబ్స్లో లాడ్జ్ అయ్యింది. అండ్ సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ చాలా 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 పెయిన్లో ఉండే నేను, ఎందుకంటే మై రిబ్స్ వర్ సో సోర్. తన కాళ్ళలో చేతిలో ఏవో నాకు తెలియదు, కానీ రిబ్స్ దగ్గర అయితే ఉండే అనమాట బేబీ. అండ్ ఇట్ వాజ్ సో పెయిన్ఫుల్. కూర్చోలేకపోతుండే, పండుకోలేకపోతుండే, అసలు వర్కౌట్, వాకింగ్ అసలు ఏమీ చేయలేదు. అండ్ వీటన్నిటికి తోడు మా పేరెంట్స్ వచ్చి ఉన్నారు మాతో అక్టోబర్ టు జనవరి. వాళ్ళు ఉన్న 3.5 months మా మమ్మీ ఎలా వండిందంటే, రోజుకి మాకు ఒక 3 పూటలు 3 డిఫరెంట్ కర్రీస్ చేసేదన్నమాట. ఫుల్గా తిన్నాము మేము. ఆల్రెడీ లాస్ట్ 7-8 years నుంచి చాలా కరువులో ఉన్నాము అనమాట. ఫుడ్ ఇక్కడ మేము అసలు పెద్ద వండుకోము. సో ఇదే ఛాన్స్ అని చెప్పి ఎలా తిన్నానంటే, నేను నా డెలివరీ రోజు వెయిట్ చూస్తారు కదా, ఐ వాజ్ 88 kgs. ప్రెగ్నెన్సీ ముందు నా వెయిట్ 58 kgs. ఇదంతా మా మమ్మీ వల్లే. తను 40 weeks అయిపోయింది అండ్ ఇండ్యూస్ చేయడానికి నన్ను హాస్పిటల్ అడ్మిట్ అవ్వమన్నారు. అయ్యాను. అంత బాగానే ఉంది, స్టార్టింగ్లో అంత బాగానే ఉంది. సో వాళ్ళు అంత మానిటర్ చేస్తున్నాను, అంత బాగానే ఉంది. నాకేంటంటే, నాకు సర్జరీ వద్దు, సి సెక్షన్ వద్దంటే వద్దు అని కూర్చున్నాను నేను. సో న్యాచురల్గానే అవ్వాలి డెలివరీ అని చాలా 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 ట్రై చేశాము. వాళ్ళు ఏవేవో మెడిసిన్స్ ఇస్తున్నారు, పిటోసిన్ అన్నారు, ఏంటంటో అన్నారు. ఇదంతా అయింది. ఒక 30 hours లేబర్లో ఉన్నాను. 30 hours అయినా కానీ ఐ వాజంట్ గివింగ్ అప్, బికాజ్ నాకు సర్జరీ అంటే చాలా భయము. నన్ను కట్ చేయొద్దు, న్యాచురల్గానే అయిపోవాలని చెప్పి చాలా ట్రై చేశాను. కాకపోతే 30 hours తర్వాత బేబీ మూమెంట్స్ చాలా డిక్లైన్ అయిపోయినాయి. డిక్లైన్ అవ్వడం కూడా కాదు, అసలు ఆల్మోస్ట్ నెగిటివ్ అయిపోయింది. తన హార్ట్ రేట్ ఉంది బాగానే, కానీ తను ఇంకా తనకు మూమెంట్ తక్కువ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ వల్ల దేని వల్ల తెలియదు, కానీ బేబీ మూమెంట్స్ అయితే చాలా చాలా డిక్లైన్ అయిపోయాయి. ఇంకా అప్పటికప్పుడు మా డాక్టర్ ఇంక ఇలా కాదు, ఎమర్జెన్సీ సి సెక్షన్ అని చెప్పారు. ఇంకా నాకు అప్పుడు ఇంకా ఆప్షన్ లేదు కదా. సో ఒక పేపర్ మీద సైన్ చేసేసుకున్నారు. నేను సైన్ పెట్టిన కరెక్ట్గా ఒక 5 minutesకి నన్ను తీసుకెళ్ళిపోయారు ఆపరేషన్ రూమ్కి. తీసుకెళ్ళిపోయారు. 3 minutesలో బేబీ బయటకు వచ్చేసింది కూడా. కానీ నేను చాలా భయపడ్డాను. ఎలా అంటే, ఎపిడ్యూరల్ ఇచ్చారు, నా లోవర్ బాడీ నంబ్ అయిపోతుంది కదా, నంబ్ అయిపోయింది. నేను టోస్ని కదిలియడానికి ట్రై చేస్తున్నాను, కానీ అవి కదలట్లేదు. బికాస్ అది ఎలా అంటే, నేను చాలా ప్యానిక్ అయ్యాను. అదొక్కటే ఆలోచిస్తుండే అనమాట నేను, నా టోస్ కదలట్లేదు అని. ఇంకా ఎలా అంటే, చాలా క్లాస్ట్రోఫోబిక్గా ఫీల్ అయ్యాను నేను. మా డాక్టర్స్ని వాళ్ళందరికీ చెప్పి, ఆగండి ప్లీజ్ ఆగండి, నా టోస్ కదలట్లేదు ప్లీజ్ అని చెప్పి నేను ఏడవడం స్టార్ట్ చేశాను. వాళ్ళు ఆయన ఏం వినకుండా దే జస్ట్ కట్ మీ ఓపెన్ అండ్ బేబీ వచ్చేసింది. ఇంకా బేబీ వచ్చాక కొంచెం ఇంకా కామ్ అయ్యాను అనమాట, అమ్మ అంత బాగానే అయిందని. అయినా ఆ రోజు నెక్స్ట్ మార్నింగ్ వరకు నా టోస్లో స్పర్శ రాలేదు నాకు. ఇంకా నేను అదే బేబీ వచ్చిన తర్వాత కూడా, సో బేబీ వచ్చిందా, ఓకే క్యూట్ బేబీ అనుకున్నాను. కానీ తర్వాత అంతా నా ధ్యాస అంతా నా కాళ్ళ మీదే. నా టోస్ పని చేయట్లేదు. నెక్స్ట్ మార్నింగ్ వరకు ఏడుస్తూనే ఉన్నాను నేను. కానీ తర్వాత అంత బాగానే అయిపోయింది. కాకపోతే సి సెక్షన్లో కొంచెం హీలింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. అది నేను అస్సలు ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి, సి సెక్షన్ అవుతుందని ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి చాలా కొంచెం డిప్రెస్ ఫీల్ అయ్యాను. ఎలా అంటే, నేను అంత ఫ్రీగా కదలలేకపోయాను, కారులో కూర్చోలేకపోయాను. అబ్బో చాలా తలుచుకుంటాను అలానే ఉంది. చాలా కష్టపడ్డాను. ఎలా అంటే, నాకు చిన్న చిన్న పనులు చేయాలనిపించేది. మా కుక్కల్ని బయటకు తీసుకెళ్ళాలి, నా సైకిల్ దొక్కుకోవాలి, చాలా అసలు అది ఆ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వల్ల దేనివల్ల తెలియదు, కానీ ఒక ఫస్ట్ 3 weeks అయితే చాలా చాలా బాధపడ్డాను. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ బెడ్ రెస్ట్ అన్నారు కదా, నేను కదలలేను ఎక్కువ, చాలా
దానివల్ల ఇంకా డిప్రెషన్ ఎక్కువైంది నాకు. కానీ ఒక త్రీ వీక్స్ తర్వాత నుంచి ఇంక నేను వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా మెల్లగా హీల్ అవుతుండే స్కార్ అండ్ ఎవ్రీథింగ్. కాకపోతే అయినా నాకు వర్కౌట్ చేయొద్దన్నారు. సో 6 వీక్స్ అనుకుంటా, 6 వీక్స్ అప్పుడు వచ్చింది క్లియరెన్స్. ఏంటంటే చిన్న వర్కౌట్స్ స్టార్ట్ చేయొచ్చు, అలా అని చెప్పి నువ్వు పెద్ద వెళ్ళి పరిగెత్తకు, చిన్నవి చేసుకోండి అని చెప్పారు. ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే నేను నా సైకిల్ని తీసుకెళ్ళి తొక్కాను. దానంత బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉంటుందని రియలైజ్ అయ్యాను. ఎందుకంటే సైకిల్ దొక్కుతున్నప్పుడు నా C-సెక్షన్ స్కార్ ఎంత నొప్పి అయిందంటే, వామ్మో, దట్ వాజ్ ద వర్స్ట్ డెసిషన్ ఆఫ్ మై లైఫ్. ఇంటికి వచ్చి చాలా ఏడ్చాను నేను పెయిన్తో. అండ్ ఇట్ సెట్ మీ బ్యాక్ అ లిటిల్. సో ఇంకొక 1 వీక్ రెస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత ఏంటంటే అయినా నేను హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయడానికి కుదరలేదు. ఇప్పుడు నేను 40 kgs పుట్ ఆన్ అయ్యాను మొత్తం ప్రెగ్నెన్సీలో. దాంట్లో ఒక 10 kgs న్యాచురల్గా డెలివరీతో బేబీ వెయిట్, వాటర్ వెయిట్ అని పోయింది. ఇంకొక 15 kgs ఎలా తగ్గించా అంటే 75 మీడియం ఛాలెంజ్ అని స్టార్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. మీలో చాలామంది ఫాలో అయ్యారు కూడా నాతో పాటు. సో 75 హార్డ్ ఏంటంటే 75 days ఒక 5 ఏరియాస్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఎలా అంటే ఒకటి వర్కౌట్, డైట్, వాటర్ ఇంటేక్, స్కిన్ కేర్, రీడింగ్ ఆర్ లిస్నింగ్ టు అ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పాడ్కాస్ట్. లాస్ట్ ఆప్షనల్ పెట్టుకున్నాను బికాజ్ రీడింగ్ చేసేంత టైం లేదు మనకప్పుడు. సో వర్కౌట్ ఏంటంటే ఎవ్రీడే 30 minutes కార్డియో, వాకింగ్ అన్నా బైకింగ్ అన్నా, లేదంటే ఇక్కడ మా జిమ్లో థ్రెడ్మిల్ మీద ఐ స్టార్టెడ్ డూయింగ్ 12-3-30. 12-3-30 అంటే మనము 12 ఇంక్లైన్లో పెట్టాలి థ్రెడ్మిల్ని, 3 స్పీడ్లో 30 minutes వాకింగ్ చేయాలి. అంతే, చాలా సింపుల్గా ఉంటుంది ఇది నేను చెప్తే. కానీ మీకు 15 minutesలో ఎట్లా చెమటలు కారుతాయి అంటే ఎంత కష్టం అంటే ఎండ్ ఆఫ్ 30 minutes అసలు చాలా క్యాలరీస్ బర్న్ చేస్తాం మనం ఇంత సింపుల్ వాకింగ్తోనే. అండ్ ప్రోటీన్ ఏంటంటే నేను చికెన్ ఎక్కువ తినను, అందుకని ప్రోటీన్ పౌడర్ తాగడం స్టార్ట్ చేశాను. సో రోజుకి ఒక 60-80 grams ప్రోటీన్ తినడం స్టార్ట్ చేశాను. స్కిన్ కేర్ అంటే ఏంటంటే చాలా సింపుల్ అనమాట. రోజుకి ఒక రొటీన్ పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఏంటంటే ఫేస్ని క్లెన్స్ చేయాలి, మాయిశ్చరైజ్ చేయాలి, ఐ క్రీమ్ పూసుకోవాలి, అంతే. వాటర్ ఇంటేక్ ఏంటంటే 3 liters వాటర్ తాగాలి. వాటర్ బాగానే తాగుతాను నేను, సో అదేమి అంత ఏం ప్రాబ్లం కాలేదు నాకు. అక్కడక్కడ స్కిన్ కేర్ మిస్ అయ్యాను, కానీ అప్పుడు నా ప్రయారిటీ స్కిన్ కేర్ కాదు కాబట్టి, వెయిట్ లాస్ కాబట్టి పర్లేదు. సో ఇది చేసా, ఒక 2 months చేశాను. 2 months చేసి ఆల్మోస్ట్ ఒక 10 kgs తగ్గాను నేను. తర్వాత ఇంకా నాకు కొంచెం బాడీలో స్ట్రెంగ్త్ వచ్చింది అని కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చాక హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వర్కౌట్ స్టార్ట్ చేశాను. సో యూటాలో బర్న్ బూట్ క్యాంప్ అని ఇక్కడ ఒక ఫ్రాంచైజెస్ ఉంటాయి అన్నమాట, సిమిలర్ టు F45. మీరు F45 వెళ్ళింటే సేమ్ మోడల్ అనమాట. బేసికలీ ఏంటంటే నా ఫోకస్ ఇప్పుడు అంతా కార్డియో. 40 kgsలో నేను ఇప్పుడు ఒక 32 kgs తగ్గాను. ఇంకొక 8 kgs ఉంది తగ్గడానికి. అండ్ జస్ట్ ఈ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేస్తుంటేనే నాకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది, చాలా క్విక్గా తగ్గిపోతున్నాను వెయిట్. బేసికలీ నా ఫోకస్ అంతా కార్డియో, మజిల్ బిల్డింగ్ తర్వాత కార్డియో చేసి ఇప్పుడు నేను పుట్ ఆన్ అయిన వెయిట్ అంతా తగ్గించుకోవాలి. అది నా గోల్ ఇప్పుడు లైఫ్లో. నిజం చెప్పాలంటే చచ్చిపోతున్నాను నేను జిమ్లో. కార్డియో నాకు చాలా కష్టము, ఐ గెట్ అవుట్ ఆఫ్ బ్రెత్ సో క్విక్లీ. కానీ చెయ్యాలి. వెయిట్ లాస్ అవ్వాలంటే దేర్స్ ఓన్లీ 2 ways. ఒకటి కార్డియో చేయాలి, ఇంకోటి క్యాలరీ డెఫిసిట్ డైట్లో వెళ్ళాలి. క్యాలరీ డెఫిసిట్ డైట్ ఏంటంటే మన ఇంటేక్ తగ్గించాలి. నా కెమెరా ఓవర్ హీట్ అయ్యి చచ్చిపోయింది, ఇలా అవుతుందని కూడా నాకు తెలియదు. అన్నీ ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాను ఈరోజు. సో ఏం చెప్తుండే ఇందాక, క్యాలరీ డెఫిసిట్ డైట్. సో వెయిట్ లాస్కి పెద్ద షార్ట్ కట్స్ లేవు అన్ఫార్చునేట్లీ. ఓన్లీ 2 ways టు లూజ్ వెయిట్. ఒకటి ఏంటంటే కార్డియో చేయాలి, ఇంకొకటి క్యాలరీ డెఫిసిట్ డైట్ చేయాలి. ఇందులో మన క్యాలరీ ఇంటేక్స్ తగ్గించాలి. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ 2 scoops రైస్ తింటున్నామంటే 1 scoop చేయండి. అండ్ దాంతోపాటు ప్రోటీన్ సప్లిమెంట్ చేయండి. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ మజిల్ బిల్డింగ్కి. మన ఇండియన్స్ని మనం ఎక్కువ తినము ప్రోటీన్. మనం ఊరికనే కూరలు, పచ్చడి, రైస్ ఇవే ఎక్కువ తింటాము. సో మేక్ ఇట్ అ హ్యాబిట్ టు ఇంక్లూడ్ ప్రోటీన్. నాకు చికెన్ అంత నచ్చదు, నాకు మీట్ అంత నచ్చదు.
సో నేను ప్రోటీన్ పౌడర్స్ తాగడం స్టార్ట్ చేశాను. సో ఒక స్కూప్ 20 grams, సో రోజుకు 3 సార్లు తాగుతున్నాను. సో 60 grams ప్రోటీన్ అక్కడే వస్తుంది. ఆ ప్రోటీన్ వల్ల నాకు కొంచెం ఫుల్ అయిపోతున్నా కూడా నేను, ప్లస్ ఎక్కువ తినట్లేదు, ప్లస్ నాకు మామూలుగా ఫ్రెండ్స్ ఎక్కువ అనమాట. సో అందరం బయటకు వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ తినేదాన్ని. ఇప్పుడు బేబీ వల్ల మాకు బయట తిరగడానికి కూడా పెద్ద టైం లేదు, అంత ఓపిక లేదు. దానివల్ల కూడా నేను ఫుడ్ చాలా తగ్గించాను. సగం వెయిట్ లాస్ ఫుడ్, ఈ చిరుతిండ్లు, జంక్ ఫుడ్, స్టార్బక్స్ ఇవి తినడం ఆపేస్తే ఈజీగా తగ్గిపోతారు. అండ్ కార్డియో ఇస్ సో ఇంపార్టెంట్. హార్ట్ హెల్త్కి కార్డియో ఇస్ సో ఇంపార్టెంట్. అది మన హార్ట్ హెల్త్కి ప్లస్ వెయిట్ లాస్కి కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో నా గోల్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఒక 8 kgs తగ్గేంత వరకు ఫుల్ కార్డియో చేస్తా. తగ్గిపోయాక ఇంకా ఫుల్ మళ్ళీ మేబీ పిలాటేసో లేదా ఈ వెయిట్ ట్రైనింగే కంటిన్యూ చేసి ఇంకా మజిల్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఫీల్ లైక్ ఐఎమ్ ఆన్ అ గుడ్ పాత్. ఇంత ముందులాగా మళ్ళీ బట్టలు అన్నీ పడుతున్నాయి నాకు. ఐఎమ్ రియలీ హ్యాపీ. వెయిట్ లాస్కి ఇంత అసలు పట్టించుకునేదాన్నే కాదు, కాకపోతే ఏంటంటే నేనున్న ఫీల్డ్ అట్లాంటిది. సో ఇంకా నేను కొన్ని ఏళ్ళు మోడలింగ్ కంటిన్యూ చేయాలి అంటే కొంచెం వెయిట్ తగ్గాలి. వెయిటే కాదు, ఇక్కడ బక్కగా అవ్వడమే ఇంపార్టెంట్ కాదు, ఫిట్గా అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. హార్ట్ హెల్తీగా ఉండాలి. మనం ఎలా అంటే ఒక 10 అడుగులు వేసి అలుపు రావడము అదంతా కాకుండా చాలా ఫిట్గా జైల్గా ఉండాలి. అది నా గోల్ అనమాట లైఫ్లో. సో ఇంకా నాకు ఏమైనా టిప్స్ తెలిస్తే మీతో షేర్ చేస్తాను. ఇంకా నా ఫిట్నెస్ జర్నీ అంతా మీతో షేర్ చేస్తాను. సో ప్రతి ఎపిసోడ్లో మనం ఒక హాట్ టాపిక్స్ అంటే సినిమా గురించి కానీ కరెంట్ అఫైర్స్ గురించి కానీ మాట్లాడుకుందాము. అండ్ ఇంకొక ఎక్స్ట్రా టాపిక్ ఎట్లా అంటే ఈరోజు నేను వెయిట్ లాస్ గురించి మాట్లాడినట్టు నెక్స్ట్ ఎపిసోడ్లో సేవింగ్స్, బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, అమెరికాలో లైఫ్ ఎలా ఉంటుంది, అలా ప్రతి వీక్ ఒక్కొక్క టాపిక్ గురించి తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యింది. నేను ఇంట్రో ఎపిసోడ్స్ చూశాను అండ్ నాకు ఒక్కటి తెలియదు అక్కడ. సో పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదు చూడాలని ఈ సీజన్, కానీ ఆయన మీకోసం చూస్తాను అండ్ ఎవ్రీ వీక్ ఒక నా రివ్యూ చెప్తాను మీకు. ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ ఎపిసోడ్ చూడడము. బట్ నేను ఇప్పుడు వరకు హిందీ బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ నుంచి, తెలుగు బిగ్ బాస్ కూడా ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు ఒక్క సీజన్ మిస్ కాలేదు నాకు. నా ఫేవరెట్ షో బిగ్ బాస్. రోజు నేను బిగ్ బాస్ తెలుగులో వెళ్ళాలని చాలా మేనిఫెస్ట్ చేస్తున్నాను నేను. నాకు చాలా ఇష్టం ఆ షో అన్న, షో ఫార్మాట్ అన్న, గేమ్స్ ఆడడం అన్న, అలా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే నేను ఈ మధ్య తెలుగు సీరియల్స్, తెలుగు షోస్ ఏం చూడట్లేదు. సో నాకు ఈ సీజన్ కంటెస్టెంట్ అసలు ఎవరో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. సో వాళ్ళ గురించి కొంచెం వికీపీడియాలో అలా గూగుల్లో చదివి నెక్స్ట్ వీక్ నుంచి మీకు రివ్యూస్ ఖచ్చితంగా ఇస్తాను. అండ్ సినిమాలు, సో కల్కి సినిమా చూసాను నేను ప్రైమ్లో సెకండ్ టైం. థియేటర్లో చూసినప్పుడు నాకు చాలా 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 నచ్చింది, కానీ ఓటీటీలో చూస్తే ఇంత ల్యాగ్ ఉంది ఏంట్రా బాబు అనిపించింది. నా గ్రేట్, మన తెలుగు మూవీ అలా ఫస్ట్ టైం ఇలా డిస్టోపియన్ యూనివర్స్ ఇండియాలో ఫస్ట్ టైం ఇట్లాంటి అటెంప్ట్ చేసినందుకు వీ షుడ్ బి రియలీ ప్రౌడ్. అండ్ నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టము, దీపికా పడుకోన్ అంటే కూడా చాలా ఇష్టం. సో అందరు నా ఫేవరెట్స్ అందరు ఉన్నారు సినిమాలో. సినిమాలో డబ్బింగ్ తప్ప అంత బాగుంది. డబ్బింగ్ ఒకటి సెకండ్ పార్ట్లో కరెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ థియేటర్లో ఆ డబ్బింగ్ వినలేక చచ్చిపోయాను నేను. అసలు ఏం తెలుగురా బాబు అది, బాబాయ్. హిందీలో స్త్రీ 2 సినిమా చూశాను నేను మొన్న. నాకు చాలా 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 నచ్చింది. నాకు హారర్ మూవీస్ అంటే అసలు ఇష్టం ఉండదు, కానీ ఇది చాలా కామెడీగా, చాలా ఫన్నీగా, ఎంత నవ్వుకున్నామంటే థియేటర్లో నాకు అసలు ఫుల్గా నచ్చింది. అలాంటి సినిమాలు తెలుగులో కూడా వస్తే బాగుంటుంది. కరెంట్ అఫైర్స్కి వస్తే మన ఇండియాలోనే అసలు చాలా జరుగుతున్నాయి. కోల్కతా డాక్టర్ మర్డర్ కేసు కానీ, మలయాళం మూవీ ఇండస్ట్రీ హేమా కమిటీ గురించి కానీ, మన ఆంధ్రాలోనే కాలేజ్ స్టూడెంట్స్ వీడియోస్ అలా బ్లాక్మెయిల్ చేస్తే బయటపడడం కానీ, ఇలా చాలా జరుగుతున్నాయి. మీ అందరికీ సోషల్ మీడియాలో తెలిసే ఉంటాయి. వీటన్నిటి గురించి మనం ముందు ముందు మాట్లాడుకుందాము, కానీ ఈరోజు మాత్రం కొంచెం లైట్ హార్టెడ్గా ఉంచుదాము పాడ్కాస్ట్ని. ప్రతి ఎపిసోడ్లో ఒక సెగ్మెంట్ ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను, వేర్ ఐ టాక్ అబౌట్ మై ఫేవరెట్ ప్రోడక్ట్స్. ఈ వారం నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ ఏంటో మీకు చూపిస్తాను. పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్ అనేది ఎంత దారుణంగా ఉంటుందో మదర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నా హెయిర్ నేను అనుకున్నంత లాస్ అవుతుంది, కానీ నేను అనుకున్నంత లూజ్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఐ యూజ్ ఓలాప్లెక్స్, ఈ షాంపూ, ఈ కండిషనర్,
ఇంకా ఈ హెయిర్ ప్రొటెక్టర్ ఏమంటారు దీన్ని, ఇంకా ఈ హెయిర్ మాస్క్ నెంబర్ 3. సో నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 వీటి వల్ల ఇదేంటంటే వీటిలో ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ హెయిర్ని కొంచెం స్ట్రాంగ్ చేస్తుంది. సో ఈ సిస్టమ్ వల్ల నా హెయిర్ లాస్ నిజం చెప్పాలంటే చాలా చాలా తగ్గింది అండ్ హెయిర్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. సో హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అయితే మాత్రం ఇవి రికమెండ్ చేస్తాను నేను. ఇండియాలో నుంచి కూడా వింటున్నారు పాడ్కాస్ట్. ఇండియాలో ఎండలకి కానీ యూటాలో ఎండలకి కానీ మనకి సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏజింగ్ కూడా స్లో చేస్తుంది సన్ స్క్రీన్ వాడితే. సో ఇవి నా ఫేవరెట్ సన్ స్క్రీన్స్. ఒకటేమో షిజెరో రోల్ ఆన్ స్టిక్ టైప్ అనమాట. చాలా ఈజీ అప్లై చేసుకోవడము. ఇలా రోల్ చేస్తే డియోడ్రెంట్ లాగా ఇట్లా బయటకు వస్తుంది. ఇలా అప్లై చేసుకోవడం మర్చిపోకండి. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సన్ స్క్రీన్స్. చాలా ఈజీ అప్లై చేసుకోవడం అండ్ దీని మీద మేకప్ కూడా వేసుకోవచ్చు. ఇంకోటి సూపర్ గూప్ వాళ్ళది గ్లో స్టిక్. ఇది కూడా అంతే, నాకు రోల్ ఆన్ సన్ స్క్రీన్స్ అంటే చాలా ఇష్టము. ఇది ఆల్మోస్ట్ ఇది కూడా అంతే, స్టిక్ టైప్, స్టిక్ లాగా వస్తుంది. ఈజీ అప్లికేషన్, చాలా ఈజీ. రెండిట్లో SPF 50 ఉంది. సో దీస్ ఆర్ మై ఫేవరెట్ ప్రోడక్ట్స్ ఆఫ్ ద వీక్. ఒకటి హెయిర్కి, ఒకటి స్కిన్కి. హోప్ఫుల్లీ ఈ పాడ్కాస్ట్ మీ అందరికీ చాలా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వీక్లీ 1 or 2 ఎపిసోడ్స్ ఫిల్మ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, అందరు జాగ్రత్తగా ఉండండి, బాయ్.